పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ ధర తగ్గించాలి, పెంచిన వెంటనే తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ ధర. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి నశించాలి, కూటమి ప్రభుత్వం మండి వైఖరి తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే. డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం, డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం, డౌన్ నశించాలి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. జిందాబాద్ జిందాబాద్. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచనుంది, అన్ని నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో ధరలు తీసుకొస్తానన్నది. కానీ ఇచ్చిన సూపర్ 6 కూడా గాలికి వదిలేసి మరి ఇరాన్ అమెరికా యుద్ధాన్ని కారణంగా చెప్పుకుంటూ మరి ఈ రోజు డీజిల్ రేట్లు పెంచడం జరిగిందండి. మరి పక్క రాష్ట్రం పోలిస్తే మనకి ఎక్కువ ధరలు పెంచారండి. విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు చూస్తున్నారా? మరి మీరు ఎక్కడ తగ్గించారు? మీరు ఆ రోజు చిలక పలుకులన్నీ పలికారు. ఏం తగ్గించారు? తగ్గించకపోయి ఇంకా 3 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు సార్. దయచేసి మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి సార్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మా అధికార ప్రతినిధి పెద్దబ్బాయి గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాం. ఇతర దేశాలకి వాళ్ళు ఆయిల్ అప్పు తీసుకొచ్చారు, మేము ఆదా చేసి వాటికి అప్పు తీరుతున్నాం అని చెప్పారు. కానీ మరి 12 సంవత్సరాల నుంచి ప్రజల దగ్గర దోచుకున్నటువంటి సుమారు 300 అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్న ఆయిల్ కంపెనీలు మరి ఒక రోజు ఇవాళ 4 రోజుల్లో ఆయిల్ పెరగగానే మరి డీజిల్ రేట్లు పెంచితే మరి అలాగే 4 రూపాయలు అదనంగా ట్యాక్స్ ఆగండి. ఎందుకు ఇష్యూ మనకెందుకు ఇష్యూ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేశాం, అనేక పర్యాయాలు ప్రెస్ మీట్లు పెట్టాం, అధికారులకి విడత పత్రాలు ఇచ్చాం, ప్రజాప్రతినిధులకు విడత పత్రాలు ఇచ్చాం. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు కూడా మేము ప్రశ్నించే అనేక పర్యాయాలు మీకెందుకు చిత్తశుద్ధి లేదు? ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాలు మొక్కజొన్న వేశారు. ఒక పక్క ప్రకృతి వైపరీత్యంతో మొక్కజొన్న కింద పడిపోయి నష్టం వచ్చింది. కనీసం ఆ నష్టపరిహారం కూడా ఇవాటి వరకు రైతాంగానికి మీరు ఇప్పించలేదు. ట్యాక్సులు అంటే కేంద్ర గవర్నమెంట్ కి లాభం ఒక 30-35 రూపాయలు, రాష్ట్ర గవర్నమెంట్ కి ఒక 30 అంటే ఈ అన్నీ కలిపి వచ్చి 105 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. అంటే ఈ జనం అనుకుంటారు అక్కడ యుద్ధం జరుగుతుంది 105 అయింది అనుకుంటారు, కానీ అది తప్పు. వాళ్ళకి 35 రూపాయలకి ఇక్కడ డీజిల్ వస్తుంటే డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మీద చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా నిందిస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ కి జీఎస్టీ ఉండదు, కేవలం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను మాత్రమే ఉంటుంది, వ్యాట్. ఆ వ్యాట్ ని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 31% మీరు పెట్రోల్ మీద వసూలు చేస్తున్నటువంటి వ్యాట్ ని తగ్గించుకోండి. సగం తగ్గిస్తే సుమారుగా 5-6 రూపాయలు 8 రూపాయలు తగ్గే పరిస్థితి ఉంది. అలానే పెట్రోల్ మీద డీజిల్ మీద కూడా 21% వసూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా మళ్లీ 4 రూపాయలు అదనంగా పన్ను డీజిల్ మీద పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. ఇవన్నీ కాకుండా రోడ్డు డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పి రోడ్ ట్యాక్స్ అని చెప్పి కూడా మళ్లీ 1 రూపాయి వసూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వెరసి దేశం మొత్తం మీద కూడా అత్యధికంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యతగా చేస్తా ఉన్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒకటైతే దేశం మొత్తం ఒకటే రకమైన రేట్లు ఉండాలి. కానీ రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఇచ్చారు కాబట్టి, కొన్ని పన్నులు వేసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు
మరొక విషయం గమనించాలి. ఇక్కడ ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలానే బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఊరూర వాడ తిరుగుతూ డీజిల్ బాగా ఎక్కువ రేటు ఉంది, పక్కనున్న కర్ణాటకలో పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగి లోకేష్ గారు అయితే ఇంత వ్యాట్ వసూలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి పాలన తెలియదు, మేము అధికారంలోకి వస్తే ఈ వ్యాట్ మొత్తం కూడా తొలగిస్తాం, రేట్లు మొత్తం కూడా పునఃసమీక్షిస్తాం, రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఏ విధంగా మీరు డీజిల్ మీద పెట్రోల్ మీద రేట్లు పెంచారు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క తెలంగాణలో ధాన్యం 1790 రూపాయలు కొంటున్నారు 75 కేజీలు. అంతేకాదు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం అంటే ధాన్యం కొనే నాథుడు లేడు. ఇవాళ రబీలో 50% ధాన్యం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించాల, మిగతా 50% ప్రైవేటు దళారీల చేతుల్లోకి 1300కో 1400కో అమ్ముకునే పరిస్థితికి దిగదార్చిన దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వమే. ఒక్క ధాన్యమే కాదు, మొక్కజొన్న తీసుకుందాం. పక్కనున్న తెలంగాణలో మొక్కజొన్న 2400కి మద్దతు ధర కొంటా ఉన్నారు, 25 క్వింటాలు ఎకరాకి 25 క్వింటాలు లెక్క కొంటా ఉన్నారు. అదే విషయం